హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీకు టెలిగ్రామ్లో పీడిఎఫ్ అలాగే కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇంకా చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మనకి ఆర్ఆర్బీ భోపాల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఆర్పిఎఫ్ రిజల్ట్స్కి సంబంధించిన రిజల్ట్స్ పీడిఎఫ్ లింక్ అనేది, కట్ ఆఫ్ లింక్ అనేది, స్కోర్ కార్డ్ లింక్ అనేది మూడు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కట్ ఆఫ్ ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం కదా. ఈ కట్ ఆఫ్ అనేది మనకి 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే కామెంట్లో నాకు 76.8 స్కోర్ వచ్చింది, బట్ నేను షార్ట్ లిస్ట్ అయితే అవ్వలేదని అడుగుతున్నారు. మీకు వచ్చిన స్కోర్ అనేది 120కి ఉంటే ఇక్కడ 100కి 100 మార్క్స్కి నార్మలైజేషన్ చేసిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ స్కోర్ కాదు, నార్మలైజర్ స్కోర్ 100కి ఈ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే అవుతారు. రోల్ నెంబర్లో మీకు నెంబర్ అనేది ఉంటే కనుక మీరు షార్ట్ లిస్ట్ అయినట్టయితే లెక్క. చాలామంది రోల్ నెంబర్ మిస్ చేసుకోవడం కానీ క్లారిటీగా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవడం కానీ మనకైతే కుదరట్లేదు కదా. అటువంటి వాళ్ళకి స్కోర్ కార్డ్ లింక్ అనేది అయితే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అయితే యాక్టివేట్ అవుతుంది. స్కోర్ కార్డ్ లింక్ అయితే ఇచ్చారో, ప్రస్తుతం అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. మీకు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ స్కోర్ కార్డ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా ఎంత స్కోర్ వచ్చింది, మీ రా స్కోర్ ఎంత, నార్మలైజర్ స్కోర్ ఎంత, అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. దాన్ని బట్టి మీ నార్మలైజర్ స్కోర్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అనేది రీచ్ అయితే దీనికన్నా ఎక్కువ ఉంటే మీకైతే షార్ట్ లిస్ట్ అయినట్టు, లేకపోతే లేనట్టు మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో 100 మార్క్స్కి నార్మలైజర్ స్కోర్ అనేది మీరైతే రీచ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీ యొక్క రోల్ నెంబర్ మర్చిపోయినా సరే వాళ్ళు ఫర్గాట్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. వన్స్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత చెక్ చేయండి. కింద ఏదైనా ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కానీ ఫర్గాట్ రోల్ నెంబర్ ఆప్షన్ కానీ ఇస్తే కనుక అది క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా మీ రిజిస్టర్ నెంబర్ ఏదైనా అడుగుతుంది, అవి ఎంటర్ చేస్తే మీ యొక్క రోల్ నెంబర్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఆ విధంగా రోల్ నెంబర్ తెలుసుకున్న తర్వాత మీ రిజల్ట్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, డీటెయిల్స్ అనేవి అయితే మీకు క్లారిటీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. స్కోర్ కార్డ్ లింక్ అనేది కానీ మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈవినింగ్ కానీ రేపు కానీ మీరు ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మీ స్కోర్ కార్డ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.